ఇది ఇండియా అండ్ ఇది ఆస్ట్రేలియా. చూడడానికి రెండు ఒకే సైజులో ఉన్నాయి కదా, కానీ ఆస్ట్రేలియాలో రెండు ఇండియాలు పట్టేంత ల్యాండ్ ఉంది. అంటే సైజులో డబుల్ ఉన్నా కానీ ఆస్ట్రేలియాలో జనాభా మాత్రం చాలా తక్కువ. గట్టిగా మాట్లాడుకుంటే మన ఇండియాలోని ఒక పెద్ద సిటీలో ఉండేంత పాపులేషన్ కూడా ఆస్ట్రేలియాలో లేరు. అంటే ఆస్ట్రేలియాలో టోటల్ ల్యాండ్లో దాదాపు 95% కంటే ఎక్కువ ఖాళీగా పడుంది. పాపులేషన్లోని 85% పైగా కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నారు. అంతేకాదు ఆస్ట్రేలియాలోని 90% పాపులేషన్ అక్కడ నివసించడం కోసం జస్ట్ 0.22% ల్యాండ్ని మాత్రమే వాడుకుంటున్నారు. ఇదంతా విన్నాక మీకు వచ్చే డౌట్, వై, అసలు ఎందుకు? ఈ సింపుల్ క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ లేదు. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కానీ ఎక్కువగా వినిపించే రీజన్ ఏంటంటే ఆస్ట్రేలియన్ జియోగ్రాఫికల్ లొకేషన్. అంటే ఆస్ట్రేలియా మధ్య భాగం మొత్తం కూడా ఎడారులతో నిండిపోయింది. అయితే ఎడారులు ఒక్కటే దీనికి రీజన్ అంటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అలా అనుకుంటే మన ఇండియాలో కూడా డెజర్ట్ ఉంది, వేరే కంట్రీస్లో కూడా ఎడారులు ఉన్నాయి. ఎడారు ఉన్నా సరే జనాలు బాగానే జీవిస్తూ ఉంటారు. సో ఆస్ట్రేలియాలోని ప్రాబ్లమ్స్ ఎడారి దగ్గర ఆగిపోలేదు, అక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి. ఇదే కాకుండా ఆస్ట్రేలియాలో జనాభా తక్కువ ఉండడానికి హిస్టారికల్గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా అసలు ఎందుకు ఖాళీగా పడుంది అనేది మీకు అర్థం కావాలంటే మీరు ఆస్ట్రేలియా జియోగ్రాఫికల్ డీటెయిల్స్ని డెఫినెట్గా తెలుసుకోవాలి. మీరు ఈ మ్యాప్ని క్లియర్గా గమనించండి. ఆస్ట్రేలియాలోని టోటల్ ల్యాండ్ ఏరియా 3 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ పైన ఉండేదేమో వెస్ట్రన్ ప్లాటూ, డిజర్ట్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి. ఇక సెకండ్ది సెంట్రల్ లోల్యాండ్స్. ఇక్కడ నార్మల్ ల్యాండ్ ఉంటుంది, అలాగే వాటర్ కూడా ఉంటుంది. అయితే వ్యవసాయం చేసుకోవడానికి కానీ తాగడానికి కానీ ఈ నీళ్లు పనిచేయవు. సో ఇక్కడ కూడా జనాలు ఉండడానికి సరైన పరిస్థితులు లేవు. ఇక మూడోది ఈస్టర్న్ హైలాండ్స్. ఇక్కడే పర్వతాలు, అడవులు, మంచినీటి నదులు, అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడే ఆస్ట్రేలియన్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉండేది. ఆస్ట్రేలియాలో కేవలం 5 మేజర్ సిటీస్ ఉన్నాయి: బ్రిస్బేన్, సిడ్నీ, మెల్బర్న్, ఎడిలైడ్, పెర్త్. జనరల్గా క్రికెట్ మ్యాచ్లు చూసే వాళ్ళకి ఈ పేర్లు గుర్తుండే ఉంటాయి. సో ఈ 5 సిటీస్లోనే ఆస్ట్రేలియాలో ఉన్న జనాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా మధ్యలో జనాలు అసలు ఉండరు అనడానికి మీకు షాకింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఏరియా చూడండి. ఆస్ట్రేలియాకి వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ ఏరియా పేరు ఈస్ట్ పిల్బరా షైర్. ఈ ల్యాండ్ సైజ్ పరంగా చూసుకుంటే ఈ ఏరియా మొత్తం దాదాపు జపాన్ కంట్రీ అంత ఉంటుంది. కానీ ఇక్కడ జస్ట్ 11,000 మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు. అందులో సగం మంది అక్కడ ఉండేటువంటి న్యూమెన్ అనే సిటీలోనే ఉంటారు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆస్ట్రేలియాకి సౌత్ సైడ్లో పాస్టోరల్ అన్ఇన్కార్పొరేటెడ్ ఏరియా అనేది ఉంది. దీన్ని సైజ్ పరంగా చూసుకుంటే ఫ్రాన్స్ కంట్రీ అంత ఉంటుంది. కానీ ఇక్కడ నివసించేది మాత్రం జస్ట్ 3,750 మంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మ్యాప్లో మీరు చూస్తున్నటువంటి ఈ యానా క్రీక్ అనే ప్లేస్. ఇది సైజులో అయితే దాదాపు ఇజ్రాయిల్ దేశం కంటే పెద్దగా ఉంటుంది. కానీ చిత్రం ఏంటంటే ఇది సిటీ కాదు, అసలు గవర్నమెంట్ ప్రాపర్టీయే కాదు. ఇది ఒక ప్రైవేట్ క్యాటిల్ ర్యాంచ్. అంటే మన దగ్గర ఆవుల్ని గేదెల్ని పెంచే ఫార్మ్స్ ఉంటాయి కదా, అలాంటి ఫామ్ అన్నమాట. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ వర్క్ చేసేటువంటి ఒక 12 మంది ఎంప్లాయీస్, అలాగే ఒక 10,000 ఆవులు మాత్రమే ఇక్కడ ఏరియాలో నివసిస్తాయి. సో దీన్ని బట్టి ఆస్ట్రేలియా చాలా ఖాళీగా ఉందన్న విషయం మీకు అర్థమైంది కదా. దానికి గల రీజన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అందరికీ తెలిసిన ఫస్ట్ రీజన్ ఎడారి. ఆ ఎడారిలో ఉండేటువంటి డేంజరస్ యానిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్ కూడా. ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద స్పైడర్స్, వింత వింత ఇన్సెక్ట్స్ గురించి ఇంటర్నెట్లో చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో ఇది ఆబ్వియస్ రీజన్. కానీ ఆన్సర్ ఇంకా మిగిలే ఉంది. ఆస్ట్రేలియా జియోలాజికల్గా లొకేషన్ పరంగా చూసుకున్నప్పుడు ఒక టఫ్ స్పాట్లో ఉందని చెప్పాలి. ఇక్కడ మీరు గమనిస్తే మంచు ఖండమైనటువంటి అంటార్కిటికా దగ్గర ఉండడం వల్ల ఆస్ట్రేలియా వైపు చల్లని గాలులు కంటిన్యూస్గా వీస్తూనే ఉంటాయి. సో దానివల్ల వాతావరణంలో ఆవిరి క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి వేడి ఉండదు. దాంతో మబ్బులు రావడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల ఎక్కువగా వర్షాలు అనేవి పడవు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకి తూర్పు వైపున ఒక లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ ఉంది. దీన్నే గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఎత్తైన పర్వతాలు పసిఫిక్ నుండి వర్షాలని క్రియేట్ చేసే మబ్బులు ఆస్ట్రేలియా లోపలికి రావడానికి అడ్డుపడుతూ ఉంటాయి. అలాగే సముద్రం నుండి వీచే గాలుల్లో కూడా చాలా తేమ శాతం తక్కువ ఉంటుంది. ఆ గాలులు ఆస్ట్రేలియాలోని ఈస్టర్న్ అండ్ నార్థర్న్ పార్ట్స్కి ట్రావెల్ చేస్తాయి. అందుకే ఆ సైడ్స్ ఉండేటువంటి ఏరియాలు ఎప్పుడూ కూడా డ్రైగా ఉంటాయి. సో ఇలా వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవడం వల్లే ఆస్ట్రేలియాలో వర్షం అనేది చాలా తక్కువ పడుతుంది.
ఇకపోతే ఆస్ట్రేలియా వాటర్ కోసం మేజర్గా డిపెండ్ అయ్యేది సౌత్ ఈస్ట్లో ఉండేటువంటి ముర్రే డార్లింగ్ రివర్ బేసిన్ మీద. ఆస్ట్రేలియాలోని పెద్ద పెద్ద సిటీలన్నీ కూడా దీని చుట్టూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాటర్ సప్లై మొత్తం ఈ రివర్ నుండే వస్తుంది. కానీ ఈ నది లొకేషన్ కూడా ఆస్ట్రేలియాకి లాంగ్ టర్మ్లో ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఈ రివర్ ఎక్కువ భాగం ఉండేది ఇందాక చెప్పుకున్నటువంటి గ్రేట్ డివిజన్ రేంజ్ దగ్గరలో. ఆ ఏరియా మబ్బులు వర్షాలు వీటికి అడ్డు కాబట్టి ఆ రివర్లోకి వర్షం నీరు నిండే అవకాశం తక్కువ అని చెప్పాలి. దీనివల్ల ఈ నది యావరేజ్ యాన్యువల్ ఫ్లో జస్ట్ 24,000 గిగాలీటర్స్ మాత్రమే. వేరే ఏ రివర్స్తో కంపేర్ చేసినా సరే ఇది చాలా తక్కువ. కానీ ఈ రివర్ ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి మెయిన్ వాటర్ రిసోర్స్. దాంతోపాటు ఈ నది చుట్టూ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా వ్యవసాయం కోసం డెవలప్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా పాపులేషన్ మొత్తానికి ఫుడ్ని అందిస్తున్నటువంటి ఈ ఏరియాని అగ్రికల్చరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఆస్ట్రేలియా అని పిలుస్తారు. ఆస్ట్రేలియా ల్యాండ్ మొత్తంలో కేవలం 6% మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. కానీ సైజ్ పరంగా ఆస్ట్రేలియా పెద్దది కాబట్టి ఆ 6% కూడా చాలా ఎక్కువ ఫామ్ ల్యాండ్ అన్నట్టు ఉంటుంది. అయితే క్లైమేట్ చేంజ్ వల్ల ఈ అగ్రికల్చరల్ ల్యాండ్కి వాటర్ సప్లై చేయడం కష్టమవుతుంది. ప్రతి సంవత్సరం టెంపరేచర్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రావడంతో కొద్దిగా నదులు కూడా ఎండిపోతున్నాయి. 2005 నుండి ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అయినాయి. ఇలాగే కంటిన్యూ అయితే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియాలో చాలా ఫ్రెష్ వాటర్ రిసోర్సులు కూడా ఉన్నాయి. దాదాపు 492 క్యూబిక్ కిలోమీటర్స్ వర్త్ ఆఫ్ రెన్యూబుల్ ఫ్రెష్ వాటర్ రిసోర్సులు ఉన్నాయి. కాంటినెంట్ పరంగా చూసుకుంటే ఇది తక్కువే అవ్వచ్చు, కానీ ఒక కంట్రీకి కాబట్టి ఇవి చాలా ఎక్కువ. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్న స్పేస్ కానీ వాటర్ రిసోర్సులు కానీ అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ దాదాపు 90 మిలియన్ల మందికి సరిపడా ఉన్నాయి. ఇదంతా మాట్లాడుకున్న తర్వాత కూడా ఆస్ట్రేలియా 95% ఖాళీగా ఉండడానికి డీప్ రీజన్ తెలుసుకోవాలంటే మనం హిస్టరీలో వెనక్కి వెళ్ళాలి. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఆస్ట్రేలియాని రీచ్ అవ్వడం అంత ఈజీ కాలేదు. నిజానికి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా అనేది సముద్రంలో అలా తేలుకుంటూ పెద్ద పెద్ద ల్యాండ్స్కి దూరంగా ఒక చిన్న కాంటినెంట్ లాగా ఒంటరిగా ఉండేది. అందువల్ల ఇక్కడ ఎవల్యూషన్ కొంచెం డిఫరెంట్గా జరిగింది. అంటే దాదాపు 50,000 సంవత్సరాల క్రితం మొదటిసారి మనిషి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత సీ లెవెల్స్ పెరగడం వల్ల ఆస్ట్రేలియా మరింత రిమోట్ ఐలాండ్ లాగా మారిపోయింది. అంటే బయట వేరే దేశానికి కానీ మనుషులకు కానీ ఆస్ట్రేలియాలో ఎవరున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అన్నది కనీసం ఐడియా కూడా లేదు. అయితే చాలా కాలం తర్వాత అంటే 1606 సంవత్సరంలో ఒక డచ్ బోట్ వెస్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కేప్ యార్క్ అనే ప్రాంతానికి రీచ్ అయ్యారు. అయితే ఈ ఏరియా మనుషులు ఉండడానికి అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి అంటే 1788లో బ్రిటిష్ వాళ్ళు సిడ్నీకి దగ్గరలో పర్మనెంట్గా ఒక సెటప్ చేయాలనుకున్నారు. దాదాపు 13,000 మందితో బ్రిటిష్ అక్కడ సెటిల్మెంట్ని ఏర్పాటు చేసుకున్నారు. 1788 సంవత్సరం నాటికి ఆస్ట్రేలియాలో పాపులేషన్ 6,50,000. కంపారిజన్ కోసం చూసుకుంటే ఆ టైంలో ఏషియాలో దాదాపు 65 మిలియన్స్ ఉన్నారు. యూరోప్లో అయితే 150 మిలియన్ ఉన్నారు. ఆఫ్రికాలో అయితే 85 మిలియన్స్ ఉన్నారు. సో డిఫరెన్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జనాభా చాలా తక్కువ ఉన్నటువంటి కాంటినెంట్. అప్పటి నుండే ఆస్ట్రేలియాలో పాపులేషన్ తక్కువ ఉంది. అయితే ఆస్ట్రేలియాలో జనాభా పెరగడం అలాగే ఆస్ట్రేలియాలోకి ఇమిగ్రేషన్ వలస రావడం ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత స్టార్ట్ అయింది. 1851 సంవత్సరంలో ఆస్ట్రేలియా కాంటినెంట్లో బంగారం నిల్వలు ఉన్నాయని తెలిసింది. ఆ న్యూస్ తెలియడంతోనే బ్రిటిష్ వాళ్ళు చాలామంది ఆస్ట్రేలియాకి వలస వచ్చేశారు. అలా సడన్గా ఆస్ట్రేలియా పాపులేషన్ కూడా డబుల్ అయిపోయింది. అయితే బ్రిటిష్ వాళ్ళు వేరే ఖండాల నుండి ఇమిగ్రెంట్స్ రాకూడదని డిసైడ్ అయ్యారు. దానికోసం 1901 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది. ఇది ఒక రేసిస్ట్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం తెల్లగా ఉండేటువంటి యూరోపియన్స్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఆస్ట్రేలియా లోపలికి రాకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. సో అక్కడికి వచ్చేటువంటి ఇమిగ్రేషన్ తగ్గిపోయింది, పాపులేషన్ కూడా స్లో అయిపోయింది. ఇది సరిపోదు అన్నట్టు వరల్డ్ వార్ 1 కోసం ఆస్ట్రేలియా నుండి పంపించినటువంటి సామాన్య జనంలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తిరిగి వెనక్కి వచ్చారు. ఆ తర్వాత వరల్డ్ వార్ 2 టైంకి ఆస్ట్రేలియా టోటల్ పాపులేషన్ 7 మిలియన్స్ మాత్రమే ఉంది. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ చాలా టెన్షన్లో ఉండేది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ పాపులేషన్ 100 రెట్లు ఎక్కువ ఉండడం, సో వాళ్ళు గనక దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి భయం,
ఇవన్నీ పెరగడం మొదలైనవి. అనుకున్నట్టే 1942లో డార్విన్ సిటీ మీద జపాన్ బాంబు దాడి చేసింది. కానీ ఆ అటాక్ కంటిన్యూ చేయలేదు, ఆక్రమణ జరగలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత పాపులేషన్ పెరగాలి అంటే ఇమిగ్రేషన్ పాలసీని బెటర్ చేయాలని డిసైడ్ అయింది. సో కొన్ని మార్పులు కూడా చేశారు. 1960s టైంలో దాదాపు 3 మిలియన్ ఇమిగ్రెంట్స్ యూరోపియన్ కంట్రీస్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. కానీ ఇంకా ఓన్లీ వైట్ రిస్ట్రిక్షన్ మాత్రమే అమల్లో ఉంది. తర్వాత 1972లో వరల్డ్ వార్ II తర్వాత వాళ్ళ మిస్టేక్ ఏంటో తెలుసుకుని ఆ రిస్ట్రిక్షన్ని కంప్లీట్గా తీసేశారు. ఆ తర్వాత మల్టీకల్చరల్ ఇమిగ్రేషన్ని ఆస్ట్రేలియా ఎంకరేజ్ చేసింది. దాని రిజల్ట్గానే ఆస్ట్రేలియాలో ప్రజెంట్ ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ ఇండియా అండ్ చైనా నుండి ఎక్కువ మంది వచ్చారు. ప్రజెంట్ అయితే ఆస్ట్రేలియాకి ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది వలస వస్తూ ఉంటారు. సో గ్రోత్ రేట్ అనేది పెరుగుతుందని చెప్పాలి. ఇలాగే కంటిన్యూ అయితే 2050వ సంవత్సరానికి కంట్రీ పాపులేషన్ 36 మిలియన్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక అంచనా ఉంది. ఈ గ్రోత్తో పాటు ఆస్ట్రేలియాలో ఛాలెంజెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే నేచర్ ద్వారా వచ్చేటువంటి వర్షాలు, ఎండిపోతున్నటువంటి నదులు, అడ్డదిడ్డంగా ఉన్నటువంటి అడవులు, వీటికి తోడు క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఆస్ట్రేలియా ఎదుర్కొంటుంది. ఫ్యూచర్లో ఆస్ట్రేలియా తన ఓన్ ఎన్విరాన్మెంట్తో పెద్ద యుద్ధానికి రెడీ అవుతుంది. అది గెలిచి ఆస్ట్రేలియా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం. ఆ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.